మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది పాలకుర్తి పంచాయతీ. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో భేటీ అయ్యారు అసంతృప్త నేతలు. ఈ భేటీకి హాజరైన వారిలో మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, పీసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి, కృష్ణమూర్తి గౌడ్లు ఉన్నారు. గత కొంతకాలంగా పాలకుర్తిలో ఈ అసంతృప్త రగడ నడుస్తూ వస్తోంది. దీంతో మేజర్ గ్రామ పంచాయతీలను కోల్పోయింది కాంగ్రెస్. 10 మేజర్ గ్రామ పంచాయతీలను గెలుచుకున్నారు అసంతృప్త నేతలు. ఈ గ్రామ పంచాయతీలను కోల్పోయారు ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నియోజకవర్గంలో తనకు సలహా సూచనలు ఇచ్చేవారని ఝాన్సీ రెడ్డి దూరం పెడుతున్నారని పాలకుర్తి కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఒక హామీని నెరవేర్చలేదని అన్నారు. కనీసం సొంత గ్రామంలో సర్పంచ్ను కూడా ఆమె గెలిపించలేకపోయిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డి ప్రవర్తన వల్ల పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు వాళ్ళు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఛార్జు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ వరకు అయితే చేరింది పాలకుర్తి పంచాయతీ. సో దీనికి సంబంధించి ఈ పాలకుర్తికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ అసంతృప్తి నేతలు అయితే ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారు, మీనాక్షి నటరాజన్తో వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న, ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడికి? మీనాక్షి నటరాజన్ గారిని కలవడానికి కారణాలు ఏంటి? పాలకుర్తి నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి ఏం జరుగుతూ ఉన్నదంటే, ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి గారు మా నియోజకవర్గాన్ని రావడం, వారిని ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేసి వారి కోడలు టికెట్ ఇచ్చి పంపిస్తే 2023 ఎలక్షన్లో అందరు కష్టపడ్డ కార్యకర్తలు అందరు కలిసి వారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఆ క్రమంలో వారి బిహేవియర్ బాగలేక, వారి పద్ధతి మార్చుకోక, వాళ్ళ ప్రజా సంబంధాలు తెలుసుకోవాలనే ఆలోచన కూడా లేకుండా ఉంటే, అట్లా కాదండి ఇట్లా ప్రజలతోటి ఇట్లా ఉండాలని చెప్తే సీనియర్ నాయకులు అందరూ, నియోజకవర్గ సీనియర్ నాయకులందరూ కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ప్రజల్లో పోవాలని చెప్తే వాళ్ళందరినీ దూరం పెట్టింది. ఎవరైతే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతో అనుబంధంగా ఉండాలి, ప్రజలు మీకు ఓట్లు వేసినమ్మా, మీ మీద బాగా ఊహించుకున్నారు పాలకుర్తి ప్రజలు, 47,000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది మీకు, కాబట్టి వాళ్ళకి సహకరించాలి, మేము కూడా అందరం అదే పనిలో ఉన్నాం, పని చేద్దామంటే ఆమెకు ఆలోచన లేదు. చాలా ప్రామిసులు చేయడం జరిగింది ఎలక్షన్ల ముందు, ఏ ఒక్క ప్రామిస్ కూడా నెరవేరుతుంది. నెరవేర్చకుండా భాగం ఎవరైతే ఆమె ఇది పద్ధతి కాదని చెప్పినో వాళ్ళని అసమ్మతి ముద్ర వేయడం, మీరు మాకు అసమ్మతులు దయాకరావు కోవట్లు అని చెప్పడం, ఇటువంటి సిస్టమ్ మొత్తం నియోజకవర్గంలో తయారు చేస్తే అందరూ కూడా దూరమై మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఆమె అసమ్మతి ముద్ర వేసిన తర్వాత అందరూ వాళ్ళ ఇండివిజువాలిటీ నిరూపించుకోవడానికి ఆమె గ్రామంలో కూడా ఆమె పాలలో ఆమెను ఏదైతే తీసుకొచ్చి నియోజకవర్గంలో ఆమెను మా కోడలను ఎమ్మెల్యే చేసిండ్రో తిరుపతి రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అక్కడ మహేందర్ గ్రామ సర్పంచ్, వీళ్ళందరూ కూడా ఆమె కోసం కష్టపడ్డారు. వాళ్ళు కూడా లాస్ట్కు వ్యతిరేకం అయిపోయాను. ఇప్పుడు మీరే మొత్తం మీ నాయకులందరూ కలిసి అసంతృప్తిగా ఉన్న వాళ్ళే 10 గ్రామ పంచాయతీలు కూడా గెలిపించుకున్నారంట. మరి ఆవిడ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? ఆవిడ అసమ్మతి పెట్టింది కాబట్టి, ఆమె బాధ్యత తీసుకోకుండా ప్రవర్తించింది కాబట్టి ఓడిపోయింది. ఆమె సొంత గ్రామంలో బాధ్యత తీసుకోలే. సొంత గ్రామంలో ఆ రోజు తిట్టినోడు అమ్మ బొమ్మ అన్నోనే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తీసుకొని సర్పంచ్ టికెట్ ఇచ్చేసరికి అందరూ వ్యతిరేకించారు, ప్రజలు వ్యతిరేకించారు, వాళ్ళ నాయకులందరూ వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదమ్మా, వాళ్ళు కొద్దిగా పద్ధతి మార్చుకోనందుకు వాళ్ళందరినీ దూరం పెట్టింది. నీ పద్ధతి మార్చాలమ్మా, ఇది అమెరికా కాదు, ఇది ఇండియా. నువ్వు అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు పాలకుర్తి నియోజకవర్గంలో చేస్తే నడవత్తల్లి, దీన్ని కలుపుకపోద్దామా అని ఓ కొడుకు, చిన్నమ్మ అని ఓ కొడుకు, అందరు కొడుకులు చెప్పిండ్రు. చెప్తే వాళ్ళని కూడా అనుమానంలోలే వాళ్ళని కూడా దూరం చేసుకొని, మీరు చెప్పేది నాకు వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు, నేను చెప్పిందే వేదం, నా షాడోయిజమే నడవాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకొని అట్లా ఫెయిల్ అయింది. మేము మీనాక్షి నటరాజన్ గారితో మీరేం మాట్లాడారు, ఆవిడేం చెప్పారు? అసలు మీనాక్షి నటరాజన్ గారికి మేము ఒకటే చెప్పినాం, మీరు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ అధిష్టానం ఏ ఆలోచన విధానం చేసుకొని మీరైతే ఝాన్సీ రెడ్డిని నియోజకవర్గాన్ని పంపించినరో అది ప్రజలు నిలబెట్టింది. కానీ మీ ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రభుత్వ విధానాలు ప్రజల్లో ఆమె నిలబెట్టలేకపోతా ఉన్నది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ నష్టపోతా ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా చూడండి అని మేము విజ్ఞప్తి చేసినాం. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నష్టపోయింది. కంపారిజం చేస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్ కంపారిజం చేస్తే 47,000 మెజార్టీ నుంచి 2,000 మైనస్కి వచ్చినాము. ఈ పరిస్థితి రేపు జెడ్పీటీసీ ఎంపీపీలలో రావద్దు.
దయచేసి మేడం మీకు చెప్తా ఉన్నాం, చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా పార్టీని కాపాడండి, ఆమె మోనోయిజాన్ని తగ్గియండి. ఆమె కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. అమ్మ రేపు తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి, మీరు ఇదే పద్ధతిలో చేస్తే 16 వార్డులు పోతాయి. మీరు కలుపుకపోయి కనుక చేసుకోగలిగితే, మీరు ఏదైతే పద్ధతిలో వచ్చిండ్రో, మేము స్వచ్ఛంద సేవ చేస్తాం, సర్వీస్ చేస్తామని వచ్చిండ్రో, మా లీడర్లనే చూసుకున్నప్పుడు మేము ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరమ్మా. ఇంకా ఇప్పటికేం మునిగిపోలే. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. అందరినీ కూర్చోబెట్టి, మరి పొంగులేటి గారి దగ్గర ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూర్చోబెడతారా, మీనాక్షి గారి దగ్గర కూర్చోబెడతారా, వైఎస్ కుమార్ గౌడ్ గారి దగ్గర కూర్చోబెడతారో కూర్చోబెట్టి ఈ అసమ్మతాన్ని నింద పోనించుకొని మీరు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు అన్నీ గెలుచుకునే ప్రయత్నం చేసుకోండి అమ్మా. మీరు వచ్చిన దృక్పథం వేరు, మీ లక్ష్యం వేరని చెప్పిండ్రు. ఆ దృక్పథం లక్ష్యం నెరవేరట్లేదు. ప్రజల్లో కూడా వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా బాధపడతా ఉన్నారు. 40 ఏళ్ల నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. మేము 2023లోనే వచ్చినాం. అంతకన్నా ముందు ఉన్నటువంటి వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ పద్ధతి మార్చుకోకపోయేసరికి బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నేను ఝాన్సీ రెడ్డి వ్యక్తి గెలవాలని చూడకు దయచేసి. ఎందుకంటే ఝాన్సీ రెడ్డి మోనో, ఝాన్సీ రెడ్డి గుమస్తా, ఝాన్సీ రెడ్డి డ్రైవరో, ఝాన్సీ రెడ్డి మనిషి గెలవాలని చూడకు, కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూసుకో ఝాన్సీ మేడం గారు. మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నీకు క్రెడిట్ పోతుంది మేడం. హరిప్రసాద్ మనిషి గెలిచినా, తిరుపతి రెడ్డి మనిషి గెలిచినా, నరేంద్ర రెడ్డి మనిషి గెలిచినా, కిషోర్ రెడ్డి మనిషి గెలిచినా పార్టీ వ్యక్తి అన్నారు మేడం. మీరు గెలిస్తే మీ వ్యక్తి అంటారు మేడం. ఎవరు గెలిచినా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోండి మేడం. మీ ఈగోయిజం తోటి, మీ మోనోపాలిజం తోటి కనుక చేయడంలో ఫెయిల్ అయినరు. మళ్ళీ కూడా రేపు లోకల్ బాడీలో ఫెయిల్ కావద్దని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఝాన్సీ గారు, యశస్విని గారు, మేము మీనాక్షి గారు మీ మీద కంప్లైంట్ చేయడం, మిమ్మల్ని తీసేయమని చెప్పడం కాదు. పార్టీ నష్టపోతా ఉన్నది. గతంలో ఎప్పుడైనా మరి మీరు మాట్లాడారా ఝాన్సీ రెడ్డి గారితోనో లేకపోతే యశస్విని రెడ్డి గారితోనో, ఇట్లా ఉన్నాయి మనకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకుందాం, ఎప్పుడైనా మాట్లాడారా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము కంప్లైంట్ చేస్తే శ్రీనివాసరెడ్డి గారు యశస్విని రెడ్డి గారితో మాట్లాడి నన్ను, కిషోర్ రెడ్డి గారిని పంపించడం జరిగింది పాలకుర్తికి. మనసు చంపుకొని పోయి మాట్లాడితే కూడా ఎమ్మెల్యే గారు పాపం బాగా మాట్లాడింది, అంకుల్ కలిసిపోదాం, పని చేసుకుందాం అన్నది. ఆ అమ్మాయిని మేము తప్పు పట్టట్లేదు, నాకు ఆ బిడ్డ లాంటిది. ఈ మేడం, పై మేడం కూడా కలుద్దామంటే ఇంత దూరం వచ్చినాం కదా, చొచ్చుకొని వచ్చినప్పుడు ఆమె కూడా కలుద్దాం, పెద్ద ఆమె వయసులో మనకంటే ఎక్కువ అని పోయినాం, నమస్కారం పెట్టినాం. అక్క మీకు మాకేం పంచాయతీ అంటే ఆ మాట మాట్లాడలే. ఎందుకు తమ్ముడు నీకు నాకేం పంచాయతీ, నా ఎలక్షన్కి పనిచేసిన మీరంతా కష్టపడ్డరు, 47,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకుందాం తప్ప మీరు ఇట్లా చేయొద్దని చెప్తే అయిపోయేది. నన్ను ఇక్కడ విమర్శించినావు, నన్ను అక్కడ విమర్శించినావు, నువ్వు ఇది మాట్లాడినావు అని చెప్పి పంచాయతీ పెరిగింది. ఇద్దరి మధ్యన పెరుగుతా లేచి రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎవరు పిలవలే. మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పినాం. శ్రీనివాసరెడ్డి గారు చెప్తే కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా పెద్దలు ఏం చూస్తున్నారంటే ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా మనం ఎందుకు అంత తొందరపడుతుందని ఆలోచించారు. పెద్ద మనసు అందరూ చూసినారు, వేమ నరేంద్ర రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు అందరూ చూసినారు. ఈరోజు వారు కూడా హత్య అయిపోయినారు. ఈమె పద్ధతి మార్చుకోకపోయేసరికి మేము కూడా ఏం చెప్పాలో చెప్పి ఆస్తి వచ్చిందని మొన్న మా అసమ్మతి సర్పంచులు గెలిచినటువంటి సర్పంచ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వేమ నరేంద్ర రెడ్డి గారు శాల్వాలు కప్పినారు. కప్పితే కూడా ఎందుకు కప్పినామని నిందిస్తా ఉన్నావు. నీకోసం పనిచేసిన వాళ్ళు, నీకోసం కష్టపడ్డోళ్ళు, నీకోసం కాళ్ళు పట్టుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళని కూడా ఈరోజు ఓర్చుకోలేకపోతా ఉన్నావు. అంటే ఝాన్సీ రెడ్డి నువ్వు ఎవరిని ఓర్చుకోగలుగుతావు? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నావు. ఇప్పటికైనా తక్షణమే మీరు స్పందించి, ఇద్దరు అమెరికాలనే ఉన్నారు, మరి ప్రజలు ఇక్కడ బాధపడతా ఉన్నారు, వచ్చి తక్షణమే నిర్ణయం తీసుకొని ఆలోచన చేసుకొని ఒక విధానం మార్చుకొని మీ ఇగోయిజాన్ని బంద్ చేసుకొని వచ్చి ఈ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాను. సో ఇటు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసమ్మతికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మా మీద ఎలాంటి అసమ్మతి ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు, మీ ఎలక్షన్స్ కోసం మేము పనిచేసాం. అలాగే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా 10 సర్పంచ్లను మేము గెలిపించుకుంటే మీరు మీ సొంత నియోజకవర్గంలో అంటే మీ సొంత ఊర్లో కూడా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇదంతా కూడా నియోజకవర్గంలో పార్టీ పైన ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సరిచేసుకొని ముందుకు వెళ్ళాలంటూ కూడా పాలకుర్తికి సంబంధించిన నాయకులు అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని కలిసి మాట్లాడడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, బిగ్ టీవీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి.